ఉన్నారా? లేదు సార్. మరి నీ కేసు ఎవరు వాదిస్తారు? నా కేసు నేనే వాదించుకుంటాను. అది కాదమ్మా, కోర్టు ప్రొసీజర్ చాలా ఉంటుంది. సాక్ష్యాలు చూపెట్టాలి, వాటి గురించి అపోజిషన్ లాయర్తో వాదించాలి, కేసుకు తగిన ఆధారాలు చూపించాలి, నిజమని నిరూపించాలి. అంతేకాదు, సెక్షన్ల గురించి అవగాహన ఉండాలి. హిందూ ధర్మం ప్రకారం 3 ముళ్ళు కట్టించుకున్నా ఈ తాళి కన్నా గొప్ప సాక్ష్యం ఏముంటుంది? వేద మంత్రాల సాక్షిగా నా భర్త ప్రమాణం చేసి నా చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు కలిసి నడిచి అందరి సమక్షంలో ఆశీర్వదించి ఇక నుంచి తనే జీవితం సర్వస్వం అని చెప్పి తాళి కట్టిన ఈ వివాహ బంధం కన్నా గొప్ప సాక్ష్యాధారాలు ఏముంటాయి సార్? ఏ కాగితాలు ఈ బంధాన్ని విడదీయలేవు అని నేను నమ్ముతున్నాను సార్. సరేనమ్మా, మీ ఇష్టం. మరి మీ ఆయన ఇచ్చిన సమన్పై రిప్లై ఇవ్వాలి కదా? తీసుకొచ్చాను సార్. కృష్ణప్రియ రాధా గోవింద్ కేసుని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. రాధేంటి కృష్ణకి డివోర్స్ ఇస్తున్నాడా? ఇదేం మీ బాబుగారు రోడ్డు కాదు, అటు తప్పుకో. రాధా, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రాధా, వదరు. రాధా ప్లీజ్. రాధా ప్లీజ్. ఏంటి? అట్లీస్ట్ నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావు? ఇంకా ఏం మిగిలిందని చెప్తావు? నేను నిన్ను డబ్బు కోసమే ప్రేమించానని చెప్తావా? లేక నీకన్నా డబ్బున్నవాడు దొరికాడు అందుకే నిన్ను వదిలేసిపోయానని చెప్తావా? ఏం చెప్తావు? వాటి గురించి చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవని నాకు అర్థమైంది లేరాదా. కానీ నేను చెప్పాలనుకుంటుంది నా గురించి కాదు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. నేను నిన్ను మోసం చేశానని నమ్మి ఎంతలా బాధపడ్డావో అర్థం చేసుకోగలను. కానీ నా మీద కోపం ఆడవాళ్ళందరి మీద ఎందుకు చూపిస్తున్నావు? నా మీద ద్వేషం నీ భార్య మీద ఎందుకు ప్రదర్శిస్తున్నావు? తప్పు చేశాను అనుకుంటుంది నేను కదా. కృష్ణ ఏం పాపం చేసింది? తనకి ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నావు? నీ లైఫ్ ని నువ్వే ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పకపోయినా పర్వాలేదు రాదా, కానీ నీ మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకోవాలి. నువ్వు కృష్ణని ఎలా పెళ్లి చేసుకున్నావో, ఎలాంటి కండిషన్స్ పెట్టి 3 ముళ్ళు వేశావో నాకు తెలియదు. కానీ మంచో చెడు నీ కళ్యాణం జరిగిపోయింది. కృష్ణని నీ భార్యగా యాక్సెప్ట్ చేయి, తనతో కాపురం చేయి. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. చూడు,
నీ దగ్గర చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. కొత్తగా పాఠాలు నేర్పించాలని చూడకు. ఇది నా జీవితం, నా ఇష్టం. నాకిష్టం వచ్చినట్టుగానే బతుకుతాను, నాకు నచ్చిందే చేస్తాను. నీ సలహాలు తీసుకునే స్థాయికి ఇంకా నేను దిగజారిపోలేదు. గుడ్ బై. రాధా, Excuse me. నువ్వా? నేనే. ఎలా ఉన్నావు సత్య? నువ్వు తిరిగొచ్చిన దగ్గర నుంచి మాట్లాడదాం అంటే అస్సలు టైమే దొరకట్లేదు. ఒకప్పుడు బస్ ఎక్కడానికి కూడా డబ్బులుండేవి కాదు. ఇప్పుడు కారులో తిరుగుతున్నావు. పెద్ద డాక్టర్ అయిపోయావు. బాగానే సంపాదిస్తున్నట్టున్నావు. ఎంత సంపాదించి ఏం లాభం? నాకు జీవితమే లేకుండా చేసావు కదా. అవన్నీ రాధతో చెప్పి మళ్ళీ కలిసిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని చెప్పినా రాధ మనసు కరగదు. నువ్వు చెప్పేవి నమ్మడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అసలు నీకు మనసనేదుందా? నువ్వు చేసే పనులకి ఎదుటి వాళ్ళు బాధపడతారని కామన్ సెన్స్ ఉందా? నేను కత్తెలాంటి దాన్ని సత్య. ఎదురుగా ఉన్నదాన్ని నరకడమే నా నైజం. నరికితే నొప్పొస్తుందా, బాధొస్తుందా, బ్లడ్ వస్తుందా అని ఆలోచించను. అప్పుడు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు కృష్ణ జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కత్తులు నూరినా నేను వాళ్ళనెప్పటికైనా కలిపే తీరుతాను. పిచ్చిదానా, నీ జీవితాన్నే నువ్వు కాపాడుకోలేకపోయావు. ఇంక దాని జీవితాన్ని నువ్వేం సెట్ చేస్తావు? నేనుండగా అది జరగదు, జరగనివ్వను. జరిపిస్తాను. జరగదు. నీకే కాదు, నా లైఫ్లో ఏ ఆడదానికి చోటు లేదు, భార్యగా స్థానం లేదు. ఏ కారణం చూపించి ఆయన డివోర్స్కి అప్లై చేయబోతున్నారు? మ్యూచువల్ డివోర్స్కి నేను సస్సేమీర ఒప్పుకోవట్లేదు. కాబట్టి చేయని తప్పేదో చేశానని నిందలు వేసే అవకాశం ఉంది. లేనిపోని ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంది. ఎలాగైనా వాటిని తిప్పికొట్టాలి. ఆయన ఎంత పెద్ద లాయర్నైనా పెట్టుకొని అతన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. నా భర్తని నేను దక్కించుకోవాలి. నో, నాకు తనొద్దు. ఏది ఏమైనా సరే నాకు విడాకులు కావాల్సిందే. రాధా, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? విడాకులు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను కదా. చెప్పారు సార్, కానీ ఇప్పిస్తారన్న నమ్మకం రావడం లేదు. మీరు డివోర్స్ పంపిస్తే నా భార్య మొహంలో భయం చూడొచ్చు అనుకున్నాను. కానీ తను సెక్షన్ల పేర్లు చెప్పి నాకే చెమట్లు పట్టించింది. మీరేమో మ్యూచువల్ డివోర్స్కి ఒప్పించు అని చెప్తున్నారే తప్ప వేరే ఆలోచనే చేయట్లేదు. చూడు రాధా, నేను ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఫ్రెష్ లాయర్ని కాదు. ఇలాంటి డివోర్స్ కేసులు కొన్ని వందలు వాదించాను, విడాకులు ఇప్పించాను. కానీ ఆ 100 కేసులు వేరు, మీ కేసు వేరు. నేను డీల్ చేసిన ప్రతి కేసులో అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఏదో ఒక లోపం ఉండేది. ఎక్కడో ఒక చోట ఓ చిన్న తప్పన్న జరిగి ఉండేది. కానీ మీ విషయంలో అంత విచిత్రంగా ఉంది. అమ్మాయిలో చిన్న లోపం కూడా లేదు. అందుకే
మ్యూచువల్ డివోర్స్కి ఒప్పించమన్నానే తప్ప నేను ఆలోచించలేక కాదు. అయితే ఇక విడాకుల ప్రస్తావన మర్చిపోవడమేనా? లేదు రాధా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓడిపోయి వెనక్కి వెళ్ళినట్టు నా చరిత్రలోనే లేదు. విడాకులు చాలా సింపుల్గా వచ్చే మార్గం ఒక్కటుంది. చేస్తావా? ఏంటి లాయర్ గారు అది? ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను. అక్రమ సంబంధం. నీ భార్యకు వేరొక మగాడితో ఇల్లీగల్ అఫైర్ ఉందని ఎలిగేషన్ వేద్దాం. అందుకు కొన్ని తప్పుడు సాక్ష్యాలు పుట్టిద్దాం. నీ భార్య తిరుగుబోతని కోర్టుని నమ్మిద్దాం. నువ్వు లాయర్వా, బ్రోకర్వా? ఒక ఆడపిల్ల గురించి అంత అసభ్యకరంగా ఎలా మాట్లాడతావు? రాధా, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. సారీ. చూడండి, నాకు నా భార్య మీద ప్రేమ లేదు, తనతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను విడాకులు తీసుకుంటున్నాను తప్ప తను తప్పుడు మనిషి కాదు. అది జస్ట్ ఎలిగేషనే రాధా. అయినా సరే వద్దు. నా స్వార్థం కోసం తన వ్యక్తిత్వం మీద మచ్చ వేయడం నాకిష్టం లేదు. నాతో విడాకులు తీసుకున్న తర్వాత నా లైఫ్ నేనెంత హ్యాపీగా లీడ్ చేస్తానో తను కూడా తన లైఫ్ని అంతే హ్యాపీగా లీడ్ చేయాలి. ఎలాగైనా విడాకులు రావాలన్న తొందరలో తన క్యారెక్టర్ చెడ్డదని ముద్ర వేస్తే అది జీవితాంతం కృష్ణని వేధిస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను చచ్చేదాకా వెంటాడుతుంది. అది వద్దు లాయర్ గారు. వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, వస్తాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ శిఖరా. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. మనం గెలిచే క్షణాలు దగ్గర పడ్డాయి. అసలు ఏం జరిగింది మేడం? మీ మొహంలో ఇంత సంతోషాన్ని చూస్తుంటే ఏదో పెద్ద విషయమే జరిగినట్టు అనిపిస్తుంది. కొంపతీసి మా కృష్ణ గాని టప కట్టేసిందా ఏంటి? ఆల్మోస్ట్ అలాంటిదే శిఖరా. ఈ కృష్ణతో కలిసి ఉండడం ఇక తన వల్ల కాదని, ఈ అమ్మాయిని భరించడం కన్నా విడిపోవడమే కరెక్ట్ అని రాధ డివోర్స్ కోసం కోర్టు దాకా వెళ్ళాడు. ఇవాళ రేపు డివోర్స్ రావడం కన్ఫర్మ్. ఆ కృష్ణ ఏడుపు మొహంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా కన్ఫర్మ్. ఇది గుడ్ న్యూస్ కాదు మేడం, గ్రేట్ న్యూస్. మొన్నల్ని ఎన్ని తిప్పలు పెట్టింది, ఎంత టార్చర్ చేసింది, దానికి తగిన శాస్తి జరిగింది. లేకపోతే ఈ తారతో పెట్టుకుంటుందా? ఈ తారంటే తార జువ్వా అనుకుంది, నన్నేం చేస్తుందిలే అనుకుంది. తేడా వస్తే తాట తీసే తుపాకీ తూట అని గ్రహించలేకపోయింది. ఆ రాణెమ్మకు బలం బలగం రెండూ ఈ కృష్ణే. తన కుటుంబానికి కష్టం వచ్చిన ప్రతిసారి సారీ కష్టాన్ని మనం క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ కృష్ణే అడ్డుపడేది. ఆపద నుండి వాళ్ళని బయటపడేసేది. అలాంటి కృష్ణే నా ఉచ్చులో చిక్కుకుపోయింది. ఎలా బయటపడాలో తెలియక గిలగిలా కొట్టుకుంటుంది. ఇక రాణిమ్మ కుటుంబాన్ని కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు. అవును మేడం. పైగా ఆ విక్రమ్ గాడు ఎలాగో తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ వాడి పైశాచికత్వాన్ని వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ప్రతి క్షణం చిత్రవద చేస్తూనే ఉన్నాడు. ఈ దెబ్బతో మా పెద్దమ్మకు మూడోసారి స్ట్రోక్ రావడం కన్ఫర్మ్. స్ట్రోక్లు రప్పించడం కాదు శిఖరా, ఆ రాణిమ్మను శాశ్వతంగా జోకొట్టేయడమే. రేపు ఎవరైనా మళ్ళీ నాతో పెట్టుకోవాలని చూస్తే దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో వీళ్ళని ఉదాహరణగా చూపించాలి. నా జోలికి రావాలంటేనే గజ్జ 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 వణికిపోవాలి. అంతా బానే ఉంది మేడం, కానీ రాణవ ప్రాణం పోయే పరిస్థితే వస్తే కృష్ణ చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు శిఖరా, వెళ్ళి ఏ చెట్టుకో ఊరేసుకుంటుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది?
ఏంటి కృష్ణ అలా కూలబడిపోయావు? ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఇంత ఇబ్బంది పడే బదులు సింపుల్గా మ్యూచువల్ డివోర్స్ ఇస్తే అయిపోతుంది కదా. అయిపోయిందండి, అంతా అయిపోయింది. మీతో నాకున్న బంధం, ఈ ఇంటితో నాకు ఏర్పడిన అనుబంధం అన్నీ పేక మెడల్లా కూలిపోతాయి. నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? నేనేం పాపం చేశాను? మీకేం ద్రోహం చేశాను? ఎందుకు ఇలా ప్రతి క్షణం నన్ను చిత్రవధ చేస్తున్నారు? చిత్రవధ చేస్తుంది నేను కాదు కృష్ణ, నువ్వు. నాకు నువ్వు వద్దు వద్దు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా ఇష్టాలకి విలువివ్వకుండా, నా బాధని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తోంది నువ్వు. నన్ను టార్చర్ చేస్తుంది నువ్వు. అన్నీ నువ్వు చేసి నన్ను నిందిస్తున్నావా? ఇష్టం పుట్టలేదనో, మనసు కష్టంగా ఉందనో వదిలించుకోవడానికి మనది సాధారణ బంధం కాదండి. మనం భార్యాభర్తలం. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? ఆపో. మాటకి ముందొకసారి, మాటకి వెనకొకసారి భార్యాభర్తలం అంటావేంటి? అసలు మనం భార్యాభర్తలం ఎలాంటి సిచ్యువేషన్లో అయ్యామో, ఎలాంటి కండిషన్స్ పెట్టుకుని అయ్యామో మర్చిపోయావా? మన పెళ్లి ఒక అగ్రిమెంట్, 30 రోజుల తర్వాత విడిపోవాలని చేసుకున్న ఒక సెటిల్మెంట్. గడువు గడిచిపోయినా, 30 రోజులు దాటిపోయినా దాన్ని అధిగమించి నాకీ గది పట్టించింది నువ్వు. మీరు చెప్పేది నిజమే. మనం 30 రోజుల అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, వాస్తవమే. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని మార్చుకుంటాననే నమ్మకంతోనే చేసుకున్నాను. అది కుదరదని తెలిసింది కదా. మీరు ఇంకా గతంలోనే ఉండి మాట్లాడుతున్నారు. నీకీ బైక్ అంటే ఇష్టం ఉండదని నేను ముందే చెప్పాను రాధా. అయినా కూడా నీకీ బైక్ గిఫ్ట్గా ఇచ్చిందంటే ఏంటి తన ఉద్దేశం? ఓహో, నా గతం గురించి తెలుసుకున్న ఇలా చేసావన్నమాట. అంత తెలిసాక నీతో కాపురం చేస్తానని ఎలా అనుకున్నావు? నీతో జీవితాన్ని పంచుకుంటానని ఎలా అనుకున్నావు? నా భార్యగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నేనేమి మీ గతాన్ని కాదు, తాళి కట్టించుకున్న మీ భార్యని. మీరింత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి ఎలా చేస్తుంటుంది. ఆగిపోయారే? కొట్టండి. ఒక ఆడదాన్ని కొట్టే అధికారమైనా, తిట్టే అధికారమైనా కేవలం భర్తకి మాత్రమే ఉంటుంది. కొట్టండి. చూడండి, మీరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాస్ట్లీ లాయర్ని పెట్టినా కోర్టులో నా తరపున వాదించుకునేది నేనే, గెలిచేది నేనే. నువ్వు ఎన్ని కలలు కన్నా మనం కలిసి ఉండేది జరగదు. డివోర్స్ రావడం పక్కా, దాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మీకొక 2 విషయాలు చెప్తాను, వినండి. ఏ ఆడదైనా సరే తన భర్త ఎలాంటి వాడైనా భరిస్తుంది. కొట్టినా తిట్టినా సహిస్తుంది. తన భర్త కోసం ప్రాణాలైనా ఇస్తుంది. దీని జోలికొస్తే మాత్రం సహించదు. ఎదురు తిరుగుతుంది, పోరాడుతుంది. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తుంది. రెండో విషయం ఏంటో చెప్పనా? తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం ఎవ్వరినీ లెక్క చేయదు, భర్తతో సహా.